జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో మావోయిస్టు పార్టీ నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ సంస్మరణ సభ జరిగింది। ఈ సభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రజా సంఘాల నాయకులు, గాయకులు, కవులు, ప్రజలు హాజరయ్యారు। అంతకుముందు గాజర్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు నేతలు। తర్వాత గాజర్ల ఫోటోకు నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు। గాజర్ల అశోక్, ఏట రవి రాసిన గాజర్ల రవి చరిత్ర పాట పోస్టర్ను ఆవిష్కరించారు। గద్దర్ ఫౌండేషన్ ద్వారా తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు గద్దర్ కుమారుడు సూర్య। ప్రజల కోసం పోరాడుతున్న గొంతుకలను అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు నేతలు। అందరి కోసం పోరాడే ఈ సమాజం ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। సృష్టిలో ఏ జీవి కూడా స్వజాతి సంహారానికి పాల్పడదు। జెనోసైడ్ అనేది అత్యంత కిరాతకమైన హేయమైనటువంటి చర్య। ఈరోజు భారతదేశంలో ఏ ప్రజలైతే ఎన్నుకోవడం జరిగిందో, ఏ ప్రజలైతే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తమ జీవితాల్లో వెలుగు మార్పు తీసుకొస్తాయనేటువంటి విశ్వాసంతో అధికారం అప్పజెప్పుతారో, ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చబడినప్పుడు గొంతు లేని ప్రజల తరఫున, ప్రశ్నించేటువంటి శక్తి లేనటువంటి ప్రజల తరఫున త్యాగం చేసి ఆ ప్రజల గొంతుకై నినదించేటువంటి గొంతుకలను అంతం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే చర్చలకు ఆహ్వానించాలి। వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు వారి గ్రామానియో, వారి కుటుంబానియో, వారి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావు। మరి ఎటువంటి విస్ఫోటనం, ఒక్క గణేష్ మరణానికే ఇన్ని వేల గొంతుకలు, ఇన్ని వేల మెదళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాయి అనంటే ప్రభుత్వ చర్యల మీద ప్రజా బాహుల్యంలో ఎటువంటి వ్యతిరేకత కూడు కట్టుకుంటూ ఉన్నదో ఆ విషయాన్ని కూడా పాలక వర్గాలు గుర్తించాలనేటువంటి విషయాన్ని